హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియోలో ఏంటంటే మనము కరెక్ట్గా 8 days బ్యాక్ అయితే కొన్ని ఫిషెస్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది కదా. సో వాటిని యాక్చువల్లీ క్వారంటైన్ అయితే అంతా ముగిసిందనమాట. సో ఇప్పుడైతే అన్నీ కూడా సేల్కి రెడీగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వాటి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను గైస్ నేను. సో అవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, సో అవుట్ ఆఫ్ స్టోర్స్ నుంచి ఎలా బయటకు వచ్చాయి ఏంటి అనే దాని గురించి అయితే నీకు వాటి గురించి ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చూద్దాం మనం ఫిషెస్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, అండ్ ఫిషెస్ చూపించేటప్పుడు అండ్ అది నేను కొనేటప్పుడు ఎలా ఉంది అండ్ కొన్ని ఒక 8 days తర్వాత ఎలా ఉంది అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం చూసేద్దాం ఈ వీడియోలో. ఓకేనా? సో ఏమాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందా? సో ఇది వచ్చేసరికి ఎస్ఆర్డి అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారా హంప్ ఎంత పాప్ అయిందో ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు సైడ్లో మీకు ఇంకొక అది కొన్నప్పుడు ఎలా ఉందని చెప్పి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. ఇక్కడ సైడ్లో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇంకా జస్ట్ ఒక 2 inches ఉంటుంది. ఇది సైజ్ అయితే ఏమంత పెరగలేదు, కానీ హంప్ అంతా కూడా కలరేషన్ అండ్ హంప్ అనేది మనకి మంచిగా పాప్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి F2 కంఫా. సో ఇది వచ్చేసరికి స్లైట్గా హంప్ అయితే వచ్చిందనమాట. ఎల్లో ఇది కొంచెం స్ట్రెస్లోనే ఉంది. ఇంకా ఇది బయటకి అయితే కంప్లీట్గా అయితే ఇంకా రికవర్ కాలేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఇది కలర్ ఉండేది. కలర్ అయితే ఇంకా కొంచెం రీగైన్ అవ్వట్లేదు అనమాట. చెప్పాను కదా కంఫాస్ కొంచెం లేట్ అని చెప్పి, అందుకే ఇది కొంచెం ఇంకా కలర్ అనేది ఇంకొంచెం డౌన్లో ఉంది. సో ఇది మొత్తం కలరేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి KML అనమాట. ఇది యాక్చువల్లీ హ్యూజ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది గైస్. ఇది కొన్నప్పుడు చూస్తున్నాను కదా మీరే, సైడ్లో కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పి. హంప్ అనేది మంచి ఒక బాల్ హెడ్ ఫామ్ అయింది అనమాట. బాల్ హెడ్ లాగా ఫామ్ అయింది మనకి హంప్ అంతా కూడా. అండ్ కలరేషన్స్ కూడా మనకి కనిపిస్తుంది, మీకు గిల్స్ దగ్గర కానీ బాడీ దగ్గర కానీ కలర్స్ అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇది ఇంకా పెరిగే కొద్దీ ఇంకా మనకి కలర్స్ అనేది ఇంకా గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఇది వచ్చేసరికి జస్ట్ ఒక 2.5 inches ఉంటుంది అంతే. అండ్ ఇది వచ్చేసరికి F2 కంఫా. ఇది కూడా ఇదేంటంటే గైస్ కలరేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట. ఇది కలర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ ఏంటంటే ఇది నాకు యాక్చువల్లీ జెండర్ అనేది తెలియట్లేదు ఇప్పుడే. మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి ఇది ఫీమేల్ అనుకుంటున్నాను నేనైతే, చూడాలి. ఇంకా యాక్చువల్లీ 100% చెప్పలేను, బట్ నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఫీమేల్ లాగానే కనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి నేను అన్ని ఫిషెస్కి ఇక్కడున్న ఫిషెస్కి అన్నిటికీ కొంచెం స్పేస్ ఎక్కువ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా రిజల్ట్స్ కొంచెం ఎక్కువ ఉండే, అందుకని చెప్పి నేను వీటన్నిటికీ కూడా నేను ఎక్కువ స్పేస్ అయితే ఇచ్చాను. సో యాక్చువల్లీ ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసరికి KML గైస్. నేను చెప్తున్నాను కదా VIP KML అని చెప్పి. సో ఇది ఒక VIP KML అనమాట. సో చాలా బాగుంటుంది. కలరేషన్ చూడొచ్చు ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, ప్రీవియస్గా ఎంత మనకు ఉండింది ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ సైడ్లో మీకు అది ప్రీవియస్గా నేను కొన్నప్పుడు ఎలా ఉందో అది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి కలరేషన్ ఇంప్రూవ్ అయింది, హంప్ ఇంప్రూవ్ అయింది. యాక్చువల్లీ ఇది లాంగ్ బాడీ అనమాట గైస్. ఇది బాక్స్ బాడీ కాదు, షార్ట్ బాడీ కాదు, ఇది వచ్చేసరికి లాంగ్ బాడీ అంటారు దీన్ని. అండ్ దాని బాడీ మీద ప్యాటర్న్స్ కానీ ఇన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. ఇది పర్ఫెక్ట్ ఏంటంటే ఒక బ్రీడింగ్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు గైస్ దీన్ని. ఇంకా సైజ్ వచ్చేసరికి జస్ట్ 2.5 inches ఉంటుంది. ఇది చూసుకుంటే మనకి సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుందామా. నెక్స్ట్ వచ్చేసరికి ఒక KML. ఈ KML అయితే బిజీగా ఉన్నాడు అనమాట. పైన ఒక క్లిప్ కనిపిస్తుంది, సో ఆ క్లిప్ను పట్టుకుంటున్నాడు. ఇది యాక్చువల్లీ హ్యూజ్ డిఫరెన్స్ గైస్ దీనికి. ఎందుకంటే ఇక్కడ మీరు పక్కన మీరే చూడొచ్చు దీనికి ఎంత డిఫరెన్స్ అని చెప్పి. కలరేషన్స్ కానీ అండ్ హంప్ కానీ పర్ల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా వరకు దీనికి డెవలప్ అయిందనమాట. సో యాక్చువల్లీ నేను ఇంతవరకు ఎఫిషియన్సీ చూడలేదన్నమాట. జస్ట్ 8 daysలోనే మనకి ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వడం. సో ఫస్ట్ టైం అనమాట. నేనే యాక్చువల్లీ షాక్ అయ్యాను దీన్ని చూసి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ క్లిప్ని అయితే పట్టుకోవడం ట్రై చేస్తున్నాను. సో చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ఫిష్ అయితే. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి SRD. సో ఇది వచ్చేసరికి మంచి SRD అనమాట. మంచి మాన్స్టర్ కాక్ SRD. ఇది వైట్ ఐ అనమాట ఇది. అండ్ ఇదేంటంటే కేస్ బాడీ మీద కలర్ అంతా కూడా టేల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాడీలో అబ్జర్వ్ చేయొచ్చు. చాలా వరకు కలర్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. హంప్ వచ్చేసరికి చాలా వరకు బాల్ హెడెడ్ హంప్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత హంప్ ఉందని చెప్పి. మంచి బాల్ హెడెడ్ హంప్ అనమాట ఇది. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి ఒక మనకి ట్రాన్స్ఫార్మ్ అయిందనమాట, మంచిగా అప్గ్రేడ్ అయింది. అండ్ ఇదైతే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి SRD. సో ఇది మన SRD అనమాట. ఇది కూడా యాక్చువల్లీ హ్యూజ్ అప్డేట్ గైస్, హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. అక్కడ యాక్చువల్లీ మీరు పక్కలో చూడొచ్చు ఎలా ఉంది, ఎప్పుడు ఎలా ఉందని చెప్పి. సో ఇదేంటంటే పర్ఫెక్ట్ SRD అని చెప్పొచ్చు గైస్ దీన్ని. ఎందుకంటే దాని బాడీ షేప్ కానీ, దాని హంప్ కానీ, దాని పర్లింగ్స్ కానీ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. మంచి కాంపాక్ట్ బాడీ ఇది. లైక్ ఇది మనకి లాంగ్ బాడీ కాదు అండ్ షార్ట్ బాడీ కూడా కాదనమాట. ఇది వచ్చేసరికి మనకి బాక్స్ బాడీ అంటారు దీన్ని. ఇది వచ్చేసరికి మనకి బాక్స్ బాడీలా ఉంటుంది ఇది. ఇది బెస్ట్ SRD అనమాట. పర్ఫెక్ట్ SRD అంటే మనకి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలన్నమాట.
మంచి కలరేషన్, మంచి హంపు, మంచి పోల్స్, చాలా బాగుంటుంది గైస్. జస్ట్ 8 డేస్లోనే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డిఫరెన్స్ వచ్చిందని చెప్పి. జస్ట్ 8 డేస్లోనే, ఎందుకంటే గైస్ మేజర్ ఎందుకంటే నేను ఇంత పెద్ద ట్యాంక్ ఇవ్వడం వల్లనే ఇదైతే పాసిబుల్ అయిందనమాట. సో ఇది కూడా అంతే, ఇవన్నీ కూడా అంతే. నేను ఎక్కువ స్పేస్ ఇచ్చాను కాబట్టి ఇలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అయ్యాయి గైస్. ఓకేనా? సో గైస్ చూసారు కదా, ఇది అనమాట మన ఫిషెస్ అప్డేట్ అయితే. అండ్ ఇప్పుడు అన్నీ కూడా అవుట్ ఆఫ్ సేల్స్కి అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని క్వారంటైన్ తర్వాత అన్నీ అయితే హెల్తీగా ఉన్నాయి అండ్ అవన్నీ కూడా సేల్స్కి అయితే వచ్చాయన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలాంటి ఒక పెట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతానండి. సో ఇక మిమ్మల్ని అందరూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.